హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఎవరికైనా ఈ స్టోరీ నచ్చితే లాస్ట్లో అయితే కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పోస్ట్ చేసే వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్దాము. స్టోరీ ఏంటంటే ఒక రైతు కథ. అలాగే ఆ రైతు తన బిడ్డల్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు అని చెప్పేసి. అనగనగా ఒక రైతు ఉండేవారు. చాలా మంచి కుటుంబము. ఆ రైతుకి 4 బిడ్డలు. 4లో 3 అమ్మాయిలు, తర్వాత చివర అబ్బాయి. 4 కూడా ఇంజనీరింగ్ చదివించాడు. ఫస్ట్ అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, రెండో అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్, మూడో అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 4 అబ్బాయి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అయితే 4 పిల్లలు కూడా ఇంటి వద్ద కాకుండా హాస్టల్స్లోనే చదివేవాళ్ళు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఓర్చుకొని కష్టాన్ని భరిస్తూ ఇష్టంగా చదువుకొని మంచి స్థాయికి అయితే వెళ్ళారు. సో ఫస్ట్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదివి తర్వాత కడపరత్నాలు ఎగ్జామ్ రాసి, కడపరత్నాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకము. సో ఆ కడపరత్నాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్ చదువుకునే అవకాశం వస్తుంది. ఆ విధంగా ఫస్ట్ అమ్మాయి ఇంటర్ అయితే కంప్లీట్ చేసింది. తర్వాత రెండో అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా అలాగే కడపరత్నాల్లో మళ్ళీ సెలెక్ట్ అయ్యేసి కడపలో నారాయణ కాలేజ్లో అయితే ఇంటర్ పూర్తి చేసింది. మూడో అమ్మాయి 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్లో సీట్ తెచ్చుకొని కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి, ఏపీఆర్జేసీ అని ఉంటుంది కదా, సో అలా కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్లో అయితే సీట్ తెచ్చుకుందనమాట. సో ఆ విధంగా అమ్మాయి పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఇక 4వ అబ్బాయి ఇంటర్ చైతన్య కాలేజీలో పూర్తి చేసి ఇంజనీరింగ్కి అయితే ఎన్ఐటి సీట్ కోసం కోచింగ్ తీసుకొని ఈసీఈకి సీట్ అయితే సంపాదించాడు. ఫస్ట్ అమ్మాయి ఐటీ సెక్టార్లో సెటిల్ అయింది. రెండో అమ్మాయికి గవర్నమెంట్ సెక్టార్లో సివిల్ సర్వేయర్ పోస్ట్ వచ్చింది. మూడో అమ్మాయి ఐటీ సెక్టార్లో సెట్ అయింది. 4వ అబ్బాయికి 2 జాబ్స్ వచ్చాయి. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈలోపే అబ్బాయికి అయితే 2 జాబ్స్ ఐటీ సెక్టార్లో వచ్చాయి. ఈ విధంగా 4కి జాబ్స్ వచ్చాయి. సో ఇప్పుడు 4 పిల్లలు కలిసి నాన్నకి గుర్తుండిపోయేలాగా ఏదైనా ఒక మంచి బహుమతి ఇవ్వాలి అనుకున్నారు. నాన్నకి ఏమిచ్చినా అంత అది గుర్తుండదు. సో అందరం కలిసి ఒకరోజు నాన్నతో కలిసి భోజనం చేసి నాన్నతో మాట్లాడుతూ ఒకరోజు అంతటిని నాన్న కేటాయించి నాన్న దగ్గర మనం స్పెండ్ చేయాలి అనుకొని అందరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. సో ఆ రోజు వాళ్ళ నాన్న వాళ్ళ 4 చూసి, అప్పుడే నా పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, ఉద్యోగాలు చేసేంత స్థాయికి ఎదిగారా, అరే రోజులు ఎలా గడిచిపోయాయి, వీళ్ళందరూ అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, నిజంగా నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయని చెప్పి పిల్లలతో మాట్లాడారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేసుకొని వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చారు. అదే అండి, వాళ్ళు ఒక చిన్న కేక్ తీసుకొచ్చి వాళ్ళ నాన్న ముందర కట్ చేశారు. అదే అండి, ఆ నాన్న ఎవరో కాదు మా నాన్న, ఆ పిల్లలు ఎవరో కాదండి మేమే. సో నేను పెద్దమ్మాయి, నా తర్వాత అక్కడ పిల్లల్ని ఎత్తుకొని ఉంది కదా రెండో చెల్లి, ఇక్కడ నిల్చున్న చెల్లి వచ్చేసి మూడో చెల్లి, లాస్ట్ మా తమ్ముడు. ఆ విధంగా మేము మా నాన్నకి గుర్తుండిపోయేలా ఒక చిన్న పార్టీ లాగా, అంటే మేమందరము మా జీవితాలలో సెటిల్ అయ్యాము. దానికి మా నాన్న ప్రోత్సాహము, మా నాన్న మాకు ఇచ్చిన బలము, మా నాన్న నేర్పిన విలువలు, ఇలాంటివన్నీ కలగలిపి ఈరోజు మమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి అయితే మాకు మంచి ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చాయి. సో అందుకు ఈరోజు మా నాన్న ముందు మేము ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము. మా నాన్న మమ్మల్ని చూసి నిజంగా చాలా గర్వించారు. మా ఊరిలో మా నాన్నకి ఇప్పుడు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే మా 4 ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, ఏమైనా కావాలి అంటే ఎక్కడ కూడా నో చెప్పకుండా మమ్మల్ని అయితే చదివించి మంచి స్థాయికి అయితే తీసుకొచ్చారు. ఇదండి మా స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా సంవత్సరం పడుతుంది. అందుకే నేను జస్ట్ కొట్టే తెచ్చానేలాగా చిన్న స్టోరీ లాగా చెప్పాను. మీలో ఎవరికైనా మా స్టోరీ నచ్చితే ఇంకా కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ రావడానికి
కష్టాలు నష్టాలు ఓపిక అన్నీ కావాలి. అవన్నీ భరించి ముందుకు పోయినప్పుడే సక్సెస్ అనేది ఫస్ట్ మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిల్చుంటుంది. ఇంకా నేను నీకోసమే ఉన్నాను అన్నలాగా. సో ఆ సక్సెస్ని రీచ్ అవ్వడానికి ముందైతే చాలా కష్టాన్ని నష్టాన్ని హార్డ్ వర్క్ని అంతటినీ కూడా మనం ఓర్చుకొని నిలబడగలగాలి. ఈ విధంగా మేము కేక్ కట్ చేసి ఇంకా ఫుల్గా అయితే ఆనందంగా ఎంజాయ్ చేసాము. మీ లైఫ్లో కూడా ఇలాంటి స్టోరీస్ ఉంటే దయచేసి నాకు కమెంట్లో తెలపండి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్కి మంచి గుర్తుండిపోయే ఇలాంటి సెలబ్రేషన్స్ని పంచాలని కూడా కోరుకుంటున్నాను. మనం లైఫ్లో ఎంత చేసినా మనకు ఆనంద క్షణాలు లేకపోతే ఎంత సంపాదించినా అది లోటే అండి. సో ప్రతి ఒక్కరి జీవితంలో పేరెంట్స్ను మించిన ఆస్తి అయితే ఉండదు. ఎంత ఆస్తి ఉన్నా మనల్ని హక్కున ఆప్యాయంగా ఒక భద్రతనిచ్చే ప్లేస్ అంటే ఏదైనా ఉంది అంటే అది మన పేరెంట్స్ దగ్గర ఉన్న విలువే అండి. సో అది ఆ భద్రత ఇంకెవ్వరు ఇవ్వలేరు. సో పేరెంట్స్ని మించిన భద్రత లేదు, విలువ లేదు నన్ను అడిగితే. సో ఈ విధంగా మేమైతే మా సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేసాము. బహుశా మీకు ఇది నార్మల్గా అనిపించవచ్చు, బట్ మాకైతే చాలా విలువైన సమయము మా నాన్నతో. రైతు పని చేసే ఏ రైతైనా ఏ తండ్రి అయినా ఎక్కువగా పొలంలోనే తన సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతారు కదా. సో ఈరోజు కూడా మేము వెళ్ళేసరికి మా నాన్న పొలంలో పని చేస్తూ ఉంటే మా తమ్ముడు వెళ్ళి అక్క వాళ్ళు వచ్చారు నాన్న అని తీసుకొచ్చారు. అదండి వాళ్ళకి పొలంతో ఉన్న అనుబంధము. ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ తర్వాత మా చెల్లికి ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ కింద ఇలా చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. తను మైసూర్ నుంచి దాన్ని తినకుండా మా కోసం అందరితో కలిసి తినాలని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చింది. అంత ప్రేమగా ఉండేలాగా మా నాన్న మా మధ్య బిల్డ్ చేశారు రిలేషన్షిప్ అనేది. సో ఈ విధంగా అంతా సెలబ్రేషన్స్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు అయితే బయలుదేరాము. నేను నా తర్వాత చెల్లి మ్యారీడ్. సో మా ఇంటికి మేము బయలుదేరాము. ఇంకా తమ్ముడు చెల్లి అయితే నాన్న దగ్గరే ఉన్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ 7 అయింది నైట్. ఇంకా ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. ఇదండి. ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.